కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుకుని అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేరా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం. తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఎంతమంది స్కూటీలు ఇచ్చారు? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు? కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు. ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చడానికి పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా? ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా, చేయరా? చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సంజయ్ రౌత్ శివసేన రాజ్యసభ సభ్యుడు బీజేపీ ప్రభుత్వము ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది కాబట్టి ఇక కామన్ అయిపోయిన శేఖరణ ప్రతిసారి అదే అంటారు. మరి జార్ఖండ్ లో వాళ్ళు గెలిచే అవకాశం లేదు. ఈవెంట్ ట్యాబ్ ఇచ్చిరా? ఏకనాథ్ షిండే మీద ఇప్పుడు తెలంగాణలో గెలిచిర్రు. తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, హిమాచల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని కాడ ఎట్లా గెలిచిరు వాళ్ళు? మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము మొత్తం మాకేస్తాయి కదా. వారు 1 సైడ్ మేము వేసుకుంటాం కదా. కాబట్టి ప్రచార లెవెల్ నంబరు అన్ని ప్రచారాలు చేస్తేనే లాస్ట్ అయిపోతుంది. దాంతో పక్కా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు ఓటని 500 ద్వారా గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూడటుంటే మా కొంపలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చైతన్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలు పక్కా సాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళ ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు, వస్తారు కూడా. లుకలు స్టార్ట్ అయితే గ్యారంటీ. మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు.
కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు. మేము కూలాలని మేము అనుకుంటలేం. ప్రజల చేత ఎన్నుకోడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. కాంగ్రెస్ మంత్రుల్లో ప్రభుత్వం పైన అసమ్మతి పక్కా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అయితలేవు, ఒక్క పైసా నిధులు వస్తలేవు. పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, 7 పైన కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.